కల్తీ నెయ్యిపై ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని సమర్థించుకునే పరిస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అన్నారు. సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు తాము పరిరక్షిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో తిరుమలలో తప్పులు జరిగాయని, దేవుడి ప్రసాదం కల్తీ చేసి 20 కోట్ల లడ్డూలు అపవిత్రం చేశారని ఆరోపించారు. వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. 5 సార్లు ఈయన వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి భార్య లేకుండా వెళ్ళాడు. ఏమనుకోవాలి మనం? హిందూ సాంప్రదాయమా? అందుకు తిరుపతి అపవిత్రం అయిపోయిందా? అప్పుడు అపవిత్రం కాదా? ఇప్పుడు భార్యతో వెళ్ళి, భార్య భర్తలు అందరూ వెళ్ళి అక్కడ బోర్డును పరిరక్షించుకుంటూ, ఆ దేవుణ్ణి సంరక్షించుకుంటూ, సేవించుకుంటూ చక్కగా పాలన అందిస్తున్నటువంటి మా వల్ల అపవిత్రం అయిపోయిందండి. ఇది అపవిత్రం అంటే ఆయన దృష్టిలో మరి హిందూ మతం అంటే ఏదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, హిందూ సంస్కృతి ఏదో తెలియనటువంటి విధానంలో అతను ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుకోకర్లే. అతని గురించి ధార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినటువంటి విధానాన్ని ఆయన టైంలో మనం తీసుకుంటాం. ఎంత నికృష్టమైనటువంటి విధానంలో వాళ్ళు వెళ్ళారు అన్న దానికి బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టారు. వాళ్ళు అనుకున్నారు ఆ రోజుని, నేను పరమభక్తుడిని, నేను ఆ దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాలి. ఆ ఉండే గంట, అరగంట, 10 నిమిషాలు ఆ నమ్మకంతో, విశ్వాసంతో ఆ దేవుని సేవించాలి. అందుకోసం ఒక నిబంధన వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నిబంధన ఆనాటి నుంచి కొనసాగుతుంది. వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. 5 సార్లు ఈయన వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి భార్య లేకుండా వెళ్ళాడు. ఏమని